వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. 2024 కూడా బాగా గడిచిపోయింది. ఓకే, సరే, ఎలా గడిచిపోయింది అనేది అందరం చూసాం. సో కొంతమందికి అనుకూలంగా ఉంటే మరి కొంతమందికి అది ప్రతికూలంగా ఉంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో కొంత దెబ్బని చెప్పుకోవచ్చు 2024. సో చాలామంది 2025 మీద ఆశలు పెట్టుకున్నారు. సో మార్కెట్ కొంత పుంజుకునే అవకాశం ఉంది. సో కొత్త గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయి. సో వాళ్ళ పాలసీస్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయని చెప్పి కూడా మనకు వినిపిస్తున్నారు. ముందుగా మన అమరావతి గురించి మాట్లాడుతున్నాం మేడం. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. సో ఈ 6 నెలల్లో కొంత మార్పు అయితే ఇక్కడ స్పష్టంగా కనపడింది. ఫస్ట్ ఆ జంగిల్ క్లియర్ చేసి అసలు అమరావతిలో ఏముందో ముందు మనకి ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చూశారు. సో ఒక పక్క నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలు చాలా వరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి తన ప్రయత్నం తను చేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు కేంద్రంతో కూడా సఖ్యతతో ఉంటుంది. అమరావతికి జరగబోయేంత మంచి రోజులే. ఇప్పటికే 2,250 కోట్ల రూపాయలు ఫండ్ కూడా వాళ్ళకి రిలీజ్ చేసి రేపు జనవరిలో టెండర్లు కూడా పిలవబోతున్నారు అంటున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో అమరావతిలో ఏం జరుగుతుంది, వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటంటే నేను చెప్తాను. అమరావతి అనేది ఇప్పుడు గుడ్ ఆప్షన్ అండి ఫర్ పీపుల్. ఎందుకంటే మ్యాక్సిమం మనకి హైదరాబాద్లో అంటే ఒక రేషియో బట్టి చూసుకుంటే ఒక మంచి లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఆంధ్ర నుంచి వస్తుంది. సో ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక రకంగా బర్డనే. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ ఉండటము. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల, ఈ కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ అవ్వటం వల్ల, రీసెంట్గా మీరు అన్నట్టు నారా లోకేష్ గారి విదేశ సంచలన దానివల్ల ఏమైందంటే మనకి ఇప్పుడు ఒక మంచి స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రాలోకి వచ్చేసింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జాయింట్ వెంచర్ కూడా. ఎస్ఆర్మిటల్ ఈజ్ అ వెరీ బిగ్ కంపెనీ. అలానే మనకి నిప్పాన్ కూడా జపాన్ బేస్డ్ కంపెనీ. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఆంధ్రాలో రావటం అనేది ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ పీపుల్. అక్కడ వాళ్ళకి బేసిక్లీ ఇక్కడ గ్లిచ్ ఎక్కడ వస్తుంది అంటే, అక్కడ వాళ్ళు మనకి హైదరాబాద్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సిటీ ఎక్స్పాన్షన్తో పాటు పాపులేషన్ కూడా చాలా పెరిగింది హైదరాబాద్ది. సో ఈ ఒక్క అనౌన్స్మెంట్తోనే చాలా మటుకి పీపుల్కి చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది నిజం చెప్పాలంటే. అంటే ఏదో జరుగుతుంది, పోయిన గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమీ జరగలేదు, కానీ ఇప్పుడు సంథింగ్ ఈజ్ స్టార్టెడ్. ఇప్పుడు వాళ్ళు కూడా పవర్లోకి వచ్చి 6-7 months అయింది. సో వీ కెనాట్ జడ్జ్ దెమ్. సో ఈ 6-7 monthsలో కూడా ఎంత లేదన్నా మెట్రో ఒకటి లాంచ్ చేస్తున్నారు. వైజాగ్ ఇట్స్ ఎ వెరీ క్రౌడెడ్ సిటీ, అక్కడ ఒక మెట్రో అనేది ఇట్స్ ఇంపార్టెంట్. అలానే విజయవాడ సిమిలర్లీ రోడ్ ఎక్స్పాన్షన్స్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి నెగిటివ్ దానికి కూడా వీళ్ళు పాజిటివిటీ అయితే తెస్తున్నారు, సొల్యూషన్ అయితే తీసుకొని వస్తున్నారు. అది ఎంతవరకు ప్రాక్టికల్గా అప్లికబుల్ అవుతుంది అనేది ఓన్లీ టైం విల్ బి ఏబుల్ టు టెల్ us. కాకపోతే ఎఫర్ట్ అయితే అక్కడ జరుగుతుంది. అండ్ ఆ ఎఫర్ట్ కూడా జెన్యున్లీ ఒక రైట్ వేలో అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఒక ప్లేస్కి రావాలి అంటే తెచ్చే పర్సన్ కాన్ఫిడెన్స్ మీద ఉంటుంది. అక్కడ అది ప్రాక్టికల్లీ ఎంత పాసిబుల్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ సెక్టరే, ఇప్పుడు విప్రో లాంటి కంపెనీస్ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఈవెన్ TCS హ్యాస్ ప్రామిస్, టాటా వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు ఏంటంటే 1 week వాళ్ళు అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు అనేది. సో ఇది ఇప్పుడు ప్రభుత్వం ఆబ్వియస్లీ దే ఆర్ ఇన్ సపోర్టింగ్ ఇలాంటి ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్కి కానీ చాలా సపోర్టివ్గా అయితే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దిస్ ఈస్ గివింగ్ హోప్ టు పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 2023, 2024 ఎలా జరిగిందో పెడితే 2025 ఈస్ గివింగ్ హోప్ టు పీపుల్ అని అనొచ్చు. అంటే ఇన్వెస్టర్స్కి అరే ఆగి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ జరిగితే ఇది మన ప్లేస్, మన దాంట్లో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అనే ఫీల్ అయితే ఇన్వెస్టర్స్ మధ్యలో వస్తూ ఉంది. ఎందుకంటే మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి, మేడం నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను 1 కోటి రూపాయలు, కాకపోతే ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని ప్యానికింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేసి. సో ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వటము, ఇప్పుడైతే అనౌన్స్మెంట్స్ జరిగాయి కానీ లాంచింగ్ స్టార్ట్ అయ్యిందంటే డెఫినెట్లీ అదొక మంచి ఫ్యూచర్ అందరికి ఇస్తుంది. కానీ రీసెంట్గా మనం న్యూస్లో కూడా చూసాం మేడం, ఎక్కువ హోటల్స్ 5-star హోటల్స్ ఆంధ్రాలో పెట్టడానికి ఎక్కువ మంది ముందుకు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా ఫిల్టర్ చేస్తున్నారు, కొంచెం టాప్ రేటెడ్ ఉన్న కంపెనీస్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడానికి చూస్తున్నారని చెప్పి విన్నాం. ఇంత పెద్ద ఎత్తున హోటల్స్ అక్కడ నిర్మించడానికి ముందు రావడానికి దీని సంగీతం. బేసిక్లీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఒక్కసారి వస్తున్నారు అని తెలిస్తే హోటల్ బిజినెస్కి చాలా డిమాండ్ ఉంటుంది.
అండ్ Okay. 5-star 7-star హోటల్స్కి ఎందుకు అంత డిమాండ్ అంటే ఇప్పుడు ఒక ఎస్ఆర్ మెటల్ కానీ ఇప్పుడు జపాన్ నిపాన్ కంపెనీ కానీ ఆంధ్రాకి వచ్చింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ ద నెంబర్ ఆఫ్ డెలిగేట్స్ ఎంతమంది వస్తారు. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చినప్పుడు అనంతపూర్ ఎలా అయిందండి, మొత్తానికి ఇట్ వాజ్ యాక్చువల్లీ డ్రై ల్యాండ్. ఎస్ మేడం, అవును. ఒకప్పుడు మొత్తానికే డ్రై ల్యాండ్, ఎందుకంటే నేను బై రోడ్ కేరళ వెళ్ళేదాన్ని, బై రోడే మేము మ్యాక్సిమం కేరళ వెళ్ళేదాన్ని. సో ఐ యూస్ టు సీ దాట్. కానీ ఆ కియా మోటార్స్ వచ్చినప్పుడు షేపే మారిపోయింది అది మొత్తం టౌన్ది. సో సిమిలర్లీ ఇప్పుడు ఇంకో పెద్ద కంపెనీ వస్తుంది, అది కూడా ఇంటర్నేషనల్ కంపెనీ వస్తుంది అంటే దేర్ ఆర్ మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఫర్ హోటల్, ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందు వాళ్ళ టీం వస్తారు. ఎస్ మేడం. సో ఇప్పుడు బూమింగ్ బిజినెస్ ఏంటంటే రెస్టారెంట్స్, మంచి మంచి హోటల్స్. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫిల్టర్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ అలాంటి క్లయింట్స్ అక్కడికి రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి తగినట్టుగా ఫెసిలిటీస్ కూడా ఉండాలి. ఇప్పుడు రీసెంట్ న్యూస్లో నేను వినింది ఏంటంటే దట్ హీఈస్ మోర్ ఫోకసింగ్ ఆన్ రోడ్స్. ఎస్. ఆ రోడ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ హోటల్స్, ఇవన్నీ మనం ఇవ్వకపోతే బయట నుంచి ఎవరు రారండి. సో దీస్ ఆర్ ద బేసిక్ నీడ్స్ దట్ హ్యాస్ టు బి గివెన్. సో చంద్రబాబు నాయుడు గారు అట్లా ఫిల్టర్ చేసి ఇవ్వడంలో దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎందుకంటే ఇప్పుడు ఫారెన్ నుంచి జనాలు వచ్చి ఆ మార్కెట్ వాల్యుయేషన్ చేసి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఇస్ ఎ వెరీ బిగ్ నేను ఛాలెంజ్. ఎందుకు ఈ ప్రశ్న అడిగాను మేడం, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అంత పోటీ పడ్డారంటే సో దానికి ఒక అర్థం ఉంది. సో అమరావతి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న అమరావతి ఇంత పెద్ద ఎత్తున హోటల్స్ ముందుకు వస్తున్నారంటే వాళ్ళు పక్కా ఒక మంచి సమాచారం ఉండి లేదు ఫ్యూచర్ అమరావతిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ముందుకు వచ్చారని అదైతే 100% షూర్. ఇప్పుడు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2008లో అయింది, ఓకే, అప్పుడు అక్కడ నోవాటెల్ రెడీ అయిపోయింది, కానీ అప్పటికి మనకి ఓవరాల్ ఇంకా రెడీ అవ్వలేదు, కానీ అప్పటికే హోటల్ అయితే వచ్చింది కదా. ఎందుకు అంటే ఇవన్నీ ఒక సైట్, ఒక 4C, యూ హ్యావ్ టు 4C వాట్ ఈస్ కమింగ్ ఫ్యూచర్ అనేది. అప్పటికప్పుడు హోటల్స్ తయారు చేయాలంటే అవ్వదు. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ద రైట్ టైం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ అయ్యింది అంటే పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ దాట్. ఇంకోటి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో పోటీ పడడానికి కారణం డిఫరెంట్, అక్కడ లాంటి ప్లేసెస్లో పోటీ పడడానికి కారణం డిఫరెంట్, ఎందుకంటే అక్కడ 100% వస్తారు, వాళ్ళకి అది తెలుసు, అందుకే వాళ్ళు అది చేస్తున్నారు. వాళ్ళ టీం ముందే వచ్చి మొత్తం రీసెర్చ్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళ ఫెసిలిటీస్. అది ఇవ్వలేకపోతే వాళ్ళు ఉండలేరు, డెఫినెట్లీ ప్రాజెక్ట్ ఆగిపోతుంది, ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్గా లేదు అంటే ఇక్కడ వర్క్ కంఫర్టబుల్గా ఉండదు వాళ్ళకి. యూనివర్సిటీలు కూడా పోటీ పడుతున్నాయి అమరావతిలో యూనివర్సిటీ నిర్మించడానికి. ఇప్పటికి ఎస్ఆర్ఎం కావచ్చు, చాలా వరకు 4 యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ, ఇంకా ముందుకు వస్తున్నారు. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారే అవకాశం ఉందా, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు రాబోయే టెక్నాలజీ ఏదైతే ఏ టెక్నాలజీ ఉందో దాన్ని బేస్ చేసుకునే సిటీ నిర్మాణం జరగబోతుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ కూడా ఫస్ట్ హైదరాబాద్ తెలంగాణ అనుకున్నాం, కానీ ఇప్పుడు అది వైబ్రేట్ అయ్యి మూవ్ అయ్యి అది ఇప్పుడు అమరావతి వైపే వెళ్తుంది. సో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు మనకి సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ఒక వేవ్, ఒక పెద్ద తుఫాన్ లాగా హైదరాబాద్ తీసుకొచ్చింది కూడా అయింది. సో డెఫినెట్లీ ఇప్పుడు ఏఐ అనేది ఇట్స్ న్యూ టెక్నాలజీ, అది కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనేది వీ 100% నో దాట్. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఓకే, బిజినెస్ ఫీల్డ్లో మనకంటూ మించిన వాళ్ళు ఎవరు లేరు. పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా పెద్ద ఏ కంపెనీలోనైనా మలయాళీస్ కానీ, టెమిలియన్స్ కానీ, తెలుగు వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు. ఎందుకంటే ఈ 3 స్టేట్స్లో ఎడ్యుకేషన్కి ఎంత విలువ ఇస్తారో వేరే స్టేట్స్లో అంత విలువ ఇవ్వరు. ఇప్పుడు యూసీ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఇండియా వచ్చి బెంగళూరు కానీ, హైదరాబాద్లో కానీ, ఆంధ్ర యూనివర్సిటీస్లో కానీ చదువుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ అనేది బేసిక్ నీడ్. ఇప్పుడు చాలా మందికి అక్కడ లేక హైదరాబాద్కి వచ్చి చదువుతున్నారు. ఇప్పుడు అదే యూనివర్సిటీస్ అక్కడ ఇస్తే పిల్లలు అక్కడే ఉంటే అక్కడే చదువుకుంటారు కదా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ద స్టార్టింగ్, అంటే బిగినింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అనొచ్చు. ఎందుకంటే బేసిక్ థింగ్స్ ఇవన్నీ ఎడ్యుకేషన్, రోడ్, ఓకే, దీస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఆంధ్రలో చాలా చదువుకున్న పిల్లలు ఉన్నారు, అందరు హైదరాబాద్లో వచ్చి వర్క్ చేస్తున్నారు, హైదరాబాద్, బెంగళూరు, వీళ్ళకి అదొక్కటే ఉంది ఇప్పుడు. సో అలా చూసుకుంటే అక్కడ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్, అంటే ఆ స్టేట్ డెవలప్మెంట్ వైపు స్టెప్స్ తీసుకోవటం స్టార్ట్ చేస్తారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా మాట్లాడుతున్నారా, ఒక విజన్ నాయకుడిని చూస్తూ మాట్లాడుతున్నారంటే? ఎప్పుడైనా కూడా మన విజన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందని పక్కన పెడితే పాస్ట్లో ఏం చేశారు అనేది ఒక నరేటివ్గా మనం ఎప్పుడూ రాసి పెట్టుకోవాలి నోట్బుక్లో. అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ నో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి చేసింది చాలా చేశారు. సో డెఫినెట్లీ ఆయన ఓన్ స్టేట్లో ఆయన అది చెయ్యడు అనేది అయితే వీ కెనాట్ ఛాలెంజ్. మెనీ పీపుల్ సే దట్ ఆయనకి ఏజ్ ఈస్ నాట్ సపోర్టింగ్ ఎవ్రీథింగ్, రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ నన్ను అడిగితే లాస్ట్ 6 monthsలో ఇంత అనౌన్స్మెంట్స్ చేయటం
ఈజ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ విచ్ సేస్ దట్ ద స్టేట్ ఈస్ గోయింగ్ టు ప్రోగ్రెస్. Yes. ఎందుకంటే ఒక జపాన్ నుంచి ఒక నిపాన్ లాంటి కంపెనీని తీసుకొని రావటం అనేది ఇట్స్ నాట్ అంత ఈజీ కాదు. అందులో వాళ్ళకి ఆప్షన్ హైదరాబాద్లో కూడా ఉంది, కానీ హైదరాబాద్ని వదిలేసుకొని దే వెంట్ టు ఆంధ్ర అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ మ్యాన్. కానీ ప్రతి సందర్భంలో మనం చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక పక్క లోకేష్ బాబు గారు కూడా చాలా మంది చాలా రకాలుగా ఆయన తప్పుగా చిత్రీకరించి చాలా చేశారు, ఇదంతా ప్రాపగండా లోకేష్ బాబు గారు. కానీ ఈ 6 months నుంచి లోకేష్ బాబు గారు చూస్తున్న మరొక పవన్ కళ్యాణ్ గారు అమరావతి మీద పెట్టిన దృష్టి కావచ్చు, ఇదంతా చూస్తుంటే ఒక పాజిటివ్ వైపు అయితే కనిపిస్తుంది. సో అంటే ముగ్గురు ఒకే మాట మీద పనులు డివైడ్ చేసుకొని ముందుకెళ్తూ రాష్ట్రం మీద దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. డెఫినెట్లీ అండి, ఎప్పుడైనా టీమ్ వర్క్ పేస్ యూ బ్యాక్. సో వాళ్ళొక టీమ్గా ఇప్పుడు ఎవరు అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అంత మెజారిటీతో గెలుస్తారని, కానీ ఆయన స్పిరిట్ ఇన్ వర్కింగ్, ఆ స్పిరిట్ ఆయనని గెలిపించింది, ఎక్కడ ఆగలేదు. చాలా మంది చాలా ట్రోల్ చేశారు ఆయన్ని, కానీ హీ డిడ్ స్టాప్. ట్రోల్ అయ్యారు, లోకేష్ గారు కూడా ట్రోల్ అయ్యారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రోల్ అయ్యారు, కానీ ఎవరిది ఎఫర్ట్ ఎక్కడ ఆగలేదు. సో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి అంత మెజారిటీ అంత గెలిచారు అనుకుంటే ఈవెన్ ఐ వాజ్ ఇన్ ఎ షాక్. ఎందుకంటే బేసిక్గా ఆయన ఒక యాక్టర్, కానీ పాలిటిక్స్లో అంత మెజారిటీగా అంత he was the main key decision maker in becoming that. I mean ఆ స్టేట్ని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ఆయన చాలా పాత్ర ఉంది. ఎవరు అనుకోలేదు ఆయన అలా అవుతాడు అని. సో ఇదేంటంటే ఇప్పుడు మీరు అన్నారు ముగ్గురు కలిసి ఆ టీమ్ వర్క్, ఆ టీమ్ స్పిరిట్ ఉంటేనే ఎక్కడికైనా డెవలప్మెంట్ అనేది ముందుకెళ్తాం. ఇప్పుడు ఒకటే పెట్టుబడి కూడా అలానే వస్తాయి. ఎవరు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో లేరు అమరావతి విషయంలో. గతంలో ఏంటంటే ఒక స్టెప్ వేద్దామంటే రకరకాల కోర్టు కేసులు, రకరకాల ఎన్నో ఇబ్బందులు. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయితే ఎక్కడ ఇది కనిపించదు. సో ఇక అమరావతి అభివృద్ధి అనేది ఆగదు. సో మొదటి స్టెప్ అనేది రేపు జనవరిలో పడిపోతుంది. 2025లో ఫస్ట్ స్టెప్ పనులు కూడా శ్రీకారం చుడుతుందని చెప్పి వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏంటి, ఇంకా ఏం చూసి అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్వెస్ట్ చేయాలా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఇక పనులు మొదలు పెడుతున్నారు వీటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్ళాలంటే? బేసిక్లీ వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్స్ ఒకసారి వర్క్ స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం అది ఎక్కడికి ఆగదండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు జనవరి నుంచి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు ఒక్కసారి స్టార్ట్ అయ్యింది అంటే ఇక నో గవర్నమెంట్ క్యాన్ కమ్ అండ్ స్టాప్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక జియో పాస్ చేసి ఒక అదేమంటారు ఒక రకమైన పాలసీతో స్టార్ట్ చేస్తున్నారు ఇది. సో గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి పబ్లిక్కి. డెఫినెట్లీ స్టేట్ దగ్గర డబ్బులు లేవనేది చాలా మటుకి వినపడుతుంది, బట్ ఇన్వెస్టర్స్ని అందుకే వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు. ఓకే, దే మైట్ బి గివింగ్ ఏ స్టేక్, బట్ స్టిల్ అక్కడ కూడా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇది ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయ్యింది అంటే దెన్ నథింగ్ కెన్ స్టాప్ ద స్టేట్. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర వాజ్ నెవర్ ఏ బ్యాక్వర్డ్ స్టేట్. ఆంధ్రని ఎప్పుడు బ్యాక్వర్డ్ స్టేట్, అన్డెవలప్డ్ స్టేట్ అనేది మనం అనుకోవడానికి లేదు. ఆంధ్రప్రదేశ్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వాజ్ జాయింట్. సో హైదరాబాద్ వాజ్ క్యాపిటల్ కాబట్టి మొత్తం హైదరాబాద్ మీద ఫోకస్ అయింది, హైదరాబాద్ డెవలప్ అయింది. దట్ స్టేట్ వాజ్ నెగ్లెక్టెడ్ తప్ప ఇట్ వాజ్ నెవర్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. ఎందుకంటే ఆంధ్రలో మ్యాక్సిమం చదువుకునే వాళ్ళే ఉన్నారు, ఇంకోటి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఆంధ్రలో. సో వాళ్ళ స్టేట్ని వాళ్ళే డెవలప్ చేసుకోవడానికి అలాంటి ఒక నేత ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఏ హార్డ్ థింగ్. ఇప్పుడు చాలా మటుకి కమెంట్ చేస్తారు హైదరాబాద్ లాగా రావాలంటే 400 years పడుతుంది అని, కానీ అట్లా అంత ఉండదండి. ఎందుకు అంటే హైదరాబాద్ లో రియల్ గ్రోత్ ఎప్పుడైంది, హైటెక్ సిటీ పడినాక అయింది. ఓకే, దట్ వాజ్ ఇన్ 2004 or 2004 అనుకుంటా. ఓకే, సో ఆ 2004 నుంచి 2024కి ఓన్లీ 20 years పట్టింది. సో అప్పట్లో మనకి ఇంత ప్లానింగ్ కూడా లేదు, ఇంతగా మనం విజనరీగా మనం ప్లాన్ చేసుకోలేదు. అది ఒక ఆర్గానిక్గా అది పెరుగుకుంటూ పోయింది. కానీ ఇప్పుడు ఈ యొక్క స్టేట్ని అంత ప్లాన్డ్గా చేసుకోవాలి అనుకుంటే అంత టైం అయితే పట్టదు. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్లో ఒక షేప్ అయితే వచ్చేస్తుందండి. 10 years లో స్టేట్ అయితే మంచి షేప్లోకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ గవర్నమెంటే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, బికాస్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ కంటెంటెడ్. ఎందుకంటే మేము కూడా ఇన్వెస్టర్స్తో కానీ అక్కడ భూములు ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే పీపుల్ ఆర్ హ్యాపీ దేర్, అట్లీస్ట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ముందులాగా ఇప్పుడు పెన్షన్లు అవి ఇవన్నీ టైంకి రావట్లేదని కూడా ఉంది, బట్ దానికంటే ఇంపార్టెంట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. సో డెవలప్మెంట్ మీద దే ఆర్ ఫోకసింగ్ మోర్ నౌ.
సో ఫస్ట్ టైం రాగానే చేసింది రోడ్స్, అదే దట్ ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బాగుంది, ఆ రోడ్ తోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. రోడ్లు వచ్చినాకనే బిల్డింగ్లు వస్తాయి, బిల్డింగ్లు వచ్చినాకనే మిగతా వస్తాయి. సో డెఫినెట్లీ ఇదైతే ఒక ప్రోగ్రెస్కి వెళ్తుంది. అండ్ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు 100% ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్, విజయవాడ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్, గుంటూరు, అలానే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ వైజాగ్లో. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అది కూడా చాలా ఫాస్ట్గా వర్క్ నడుస్తూ ఉంది. సో ఇంకా ఐ థింక్ ఆంధ్ర వాళ్ళకి ఒక నెగిటివ్ థాట్ అవసరం లేదు, ఎక్కడున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు. సో నెగిటివ్ థాట్ అన్నారు, ఫస్ట్ 2 months కొంచెం భూమి బాగుంది, తర్వాత కొంచెం డౌన్ అయింది. ఈ నెగిటివ్ థాటా లేకుండా రేట్లు పెరగడం వల్ల అంటే మీరు ఏం చెప్తారు? రేట్లు పెరిగాయని ఇలా అంటున్నారు, రేట్లు ఒక 10-20% పెరిగిన మాట వాస్తవం, ఆటోమేటిక్గా ఎక్కడైనా అది పెరిగిద్ది. సో అదేనా రీజన్ లేకపోతే ఇంకేమైనా ఉందా? మీరు గోల్డ్ కొనుక్కుంటారండి, సో గోల్డ్కి రోజుకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఆంధ్రాలో రేట్ పెరిగింది అంటున్నారు, కానీ ఆంధ్రాలో రేట్ యాక్చువల్లీ దీనికి ముందే ఉంటుంది. 10 years బ్యాక్ ఏదైతే రేట్లు ఉన్నాయో ఆంధ్రాలో ఇప్పుడు కూడా అవే రేట్స్ ఉంది, కాకపోతే మధ్యలో పడిపోయింది బికాస్ ద గవర్నమెంట్ వాజ్ నాట్ ఫ్రెండ్లీ, ప్రీవియస్ గవర్నమెంట్. అంతే తప్ప రేట్లు పెరిగాయి అని మాత్రం నేను ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే రేట్లు పెరిగినాయో సిమిలర్లీ ఆ ఒక రేషియోలోనే ఆంధ్రలో కూడా పెరిగింది. అదొక అన్రీజనబుల్ ప్రైస్ అని నేనైతే చెప్పను, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అమాంతం పెరిగిపోతుంది రేట్లు. ఎస్, సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ వస్తున్నది అమరావతి, అదే తప్పు చేస్తున్నారండి, అది తప్పు అంటారు, అది తప్పు చేస్తున్నారు. ఎందుకంటే దిస్ స్టేట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్, డెవలప్మెంట్ విల్ నాట్ స్టాప్. ఇప్పుడున్న ప్రైజెస్ లో ఇప్పుడు కొనుక్కుంటే చాలా బెటర్, ఎందుకంటే ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ అయినాక మళ్ళీ ఆ రేట్లు రావు. ఇప్పుడు నియోపోలిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హైదరాబాద్. నియోపోలిస్ లో 100 crores ఎకరా ఏదైతే మనకి ఆప్షన్ జరిగిందో దాని ముందు 60 crores లోనే జరిగింది. ఓకే, అలానే మనకి బుద్వేల్ లో కూడా 40 to 60 crores లోనే ఆప్షన్ జరిగింది. కానీ నియోపోలిస్ 100 ఆప్షన్ అయినాక ఇప్పుడు ఎవరైనా అక్కడ రేట్ తగ్గుతుందా? తగ్గట్లేదు. అక్కడ సేల్స్ ఉన్నా లేకపోయినా నోబడీ ఈస్ డిక్రీజింగ్ ద రేట్. సో సిమిలర్లీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, అనౌన్స్ అవుతుంది అని ఆగారు అనుకోండి, దట్ ఈస్ అ రాంగ్ డెసిషన్. ఇప్పుడున్న రేట్లు ఐ థింక్ దే ఆర్ రీజనబుల్ రేట్స్. నేను చాలా మంది నన్ను అడగమన్న ప్రశ్న మిమ్మల్ని పర్టికులర్గా, మేడం అమరావతి ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియాలో ల్యాండ్ ఉందో అక్కడ కొనటం బెస్టా, లేదు అమరావతికి ఒక 30-40 kilometers దూరంలో ల్యాండ్ కొనటం బెస్టా, దేనికి ఎక్కువ అప్రిషియేషన్ ఉంటుందంటే మీరేం చెప్తారు? అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఒక 10 years ఆ ప్రాపర్టీని వదిలేసేయాలండి. ఇది అమరావతి కోర్ క్యాపిటల్ లో కొనుక్కుంటే 10 years పడుతుంది. 10 years, ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి అప్రిసియేషన్ రావాలి అంటే ఇప్పుడు ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక డెట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసి దాంట్లో అప్రిసియేషన్ రావాలి అంటే ఐ హ్యావ్ టు వెయిట్. ఆ రియల్ ఎస్టేట్లో పేషెన్స్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమరావతిని టేక్ ఆఫ్ చేశారు, కాకపోతే రీసెంట్గా వర్షాలకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది మునిగింది. సో చాలా మంది మళ్ళీ ఒక నెగటివ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, మీకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను అనుకుంటున్నాను. అది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే పాత వీడియోస్ స్వయం చూశాను. విజయవాడలో 1-2 ప్రాంతాలు ఏదైతే సింగనగర్ ఇవి ఉన్నాయో ఆ బుడమేరు వాగు వల్ల అవి మునిగిపోయాయని, అమరావతిలో ఎక్కడ చుక్కనే మిగిలినట్టు ఏదో గొంతుల్లో నీళ్లు ఫోటోలు తీసి పెట్టారు. అది నిజమా కాదా? నిజమా కాదా? ఓల్డ్ వీడియోస్ అవి మనకి ఏదైతే, ఎందుకంటే అక్కడ నుంచి నాకు ఐ కీప్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఆంధ్ర ఎవ్రీ టైమ్. సో అంత మునిగిపోయిన ప్లేస్లో ఎవరు పెడతారంటే లైవ్ వీడియో కాల్ చేసి చూపెట్టారు. సో మనకి ఈ న్యూస్లో ఏదైతే వీడియోస్ రొటేట్ అయ్యాయో దే వర్ యాక్చువల్లీ సమ్ ప్రీవియస్ మెనీ ఇయర్స్ బ్యాక్, అప్పుడెప్పుడో జరిగిన ఫ్లడ్స్ వీడియోస్ని వాళ్ళు తీసి అమరావతి మునిగిపోయింది అనే ప్రచారం చేశారు తప్ప దానివల్ల ఇంకోటి జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ అమ్ముకోవాలనుకున్న వాళ్ళు లేఅవుట్లు వేసిన వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ అయింది అది. సో అది యాక్చువల్లీ అట్లా కాదు. నేను ఎందుకు మిమ్మల్ని అడిగి ప్రశ్న అడిగంటే విజయవాడ చుట్టుపక్కల గుంటూరు ఇవన్నీ మీకు బాగా తెలిసిన ప్లేస్. సో రియల్ ఎస్టేట్ మీద పెద్ద ఎత్తున రీసెర్చ్ చేశారు మీరు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో కూడా మీరు ఒక 3-4 years అక్కడే ఉండి చూసిన వాళ్ళు మీరు నిజాలు చెప్తారు, మీరు వాస్తవాలు చెప్తారని చెప్పి. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా చాలా ఛానల్స్లో మీకు అనుభవం చెప్తూ ఉంటారు. కానీ ప్రజలు కూడా వాస్తవాలు ఏంటో తెలియటానికి ఈ ప్రశ్న పెట్టండి. అవునండి, ఇప్పుడు వాట్ యూ కాల్ దట్, మన కాజా టోల్ గేట్ దగ్గర చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా స్టార్టింగ్ ప్రైస్ అక్కడ 1.5 crores ఫర్ 1 villa. 1.5 crores నుంచి 4-5 crores వరకు ఉన్నాయి. అక్కడ ఏ డెవలప్మెంట్ లేని ఆ ప్రైజెస్ లో అమ్మరు కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద విల్లాస్ ఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఆల్సో.
అక్కడ నుంచి మనకి అమరావతి ఎంత దూరం ఉంది? జస్ట్ 28-30 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మునిగింది జరిగింది అంటే కూడా వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ ఒక ప్లేస్ మునిగితే ఆ ప్లేస్ డెవలప్ అవ్వదని రూల్ కాదు. కాకపోతే ఇట్ మైట్ బి లిటిల్ బిట్ టైం కన్స్యూమింగ్ అంతే తప్ప ఆ ఏరియాలో పెట్టి ఇప్పుడు చాలా మంది అడుగుతారు మేడం అమరావతిలో పెట్టే కంటే కూడా విజయవాడలో పెడితే చాలా బెటర్ కదా అని. విజయవాడ ఆల్రెడీ అప్రిషియేటెడ్ ల్యాండ్స్, ఓకే, కోట్లలో ఉన్నాయి ఎకరాలు అక్కడ. కానీ ఇప్పుడు మీరు అమరావతికి వెళ్ళారనుకోండి, కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి ప్రాపర్టీస్. అది కొంచెం హోల్డింగ్ కెపాసిటీ ఉంది అంటే ఆ పర్టికులర్ సిటీ డెవలప్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. మీరు ఆ ప్రాపర్టీ కొనుక్కొని మీరు ఒక 10 years హోల్డ్ చేసుకోగలిగితే మీకు 400 times అప్రిసియేషన్ వస్తుంది.